ఎన్నికల్లో కూడా 90% పైగా మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దానికి కారణం 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారు 1,78,000 కోట్ల నిధులు తీసుకురావడం, ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5,70,000 కోట్ల పెట్టుబడులు రావడం అనేది ఇది తెలంగాణ రైజింగ్కి, తెలంగాణ అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. విద్యా వైద్యంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, రోడ్ల విస్తరణ, వ్యవసాయానికి సంబంధించి కళాశాలలు, విశ్వవిద్యాలయ యొక్క ఉపకులపతుల నియామకము, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి వైద్య శాఖని అభివృద్ధి చేయడం, ఒకవైపు స్పోర్ట్స్కి నిధులు ఇవ్వడం, రకరకాలుగా తెలంగాణ రాష్ట్రం గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అప్పు 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాం. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే అధిక శక్తులు పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది. దాన్ని వారేదో మాకేదో చీగుడుస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వారు చేసినటువంటి అవినీతి గురించి, రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా దోచుకున్న తీరు గురించి చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు. కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు 10 ఏళ్ళు అక్కడ ఉండి అధికారుల నుండి కేసీఆర్ కూతురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనంటే తికమక్క స్థితిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వారు చేసిన అవినీతి భాగవతం, వారు చేసిన విచ్చలవిడి పాలన గురించి కవిత ప్రత్యక్షంగా బయటకు చెప్తా ఉంటే ఇది బహిర్గతమైపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారు, యథేచ్ఛగా నిధులు స్వాహా చేశారన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తరుణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారనే ఒక ఆశ మాకుంది. ప్రజలకి మేము ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లేదు. సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం దేశంలో. ఉచితంగా మహిళలకు బస్సు అనేది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మహిళలు స్వేచ్ఛగా స్వతహాగా బస్సులో ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళ సంఖ్య చాలా చిన్నది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ పేరంట ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ పేదవాడు అంటే ఇల్లు లేని పేదవాడు లేకుండా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక నడుస్తూ ఉంది. ఉచితంగా 200 లోపు యూనిట్లు కాల్చుకున్నటువంటి సంఖ్య దాదాపు ప్రతి గ్రామంలో 70% వరకు ఉంది. రుణమాఫీ చేయగలిగినాం. వాళ్ళు 10 ఏళ్లలో 10 నుంచి 15,000 కోట్లు చేస్తే మేము 12 మాసాల్లో 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. యథేచ్ఛగా యథావిధిగా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తరంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 80 నుంచి 90% సీట్లు మేము గెలిచి తీరుతాం. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు వారి వారి క్షేత్రస్థాయిలో అనునిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఖరీజ్ కాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి తరుణంలో వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా
మంచి సంఖ్యలో మున్సిపాలిటీ గెలుచుకొని తీరుతాం. అదేవిధంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం, రకరకాలుగా అన్ని వర్గాల్ని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణంలో పేదల్ని కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంటే వివిధ ప్రజలు అనే విధంగా పాలన జరుగుతూ ఉంది. అన్ని సజావుగా పోతున్నట్టు సందర్భంలో వచ్చే ఎన్నికలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇస్తాయనే నమ్మకం నాకుంది. ఈ సందర్భంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అడిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను.